హరే కృష్ణ. నేను మీ దేవుని మిథున్ కుమార్. మనతో పాటు హిందూ జనశక్తి ఫౌండేషన్ చైర్మన్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అంత సనాతన ధర్మం పెరుగుతున్న సందర్భంలో మీరు హిందూ జనశక్తి పెట్టి కొత్తగా ఏం ఉద్ధరిస్తారని నాకు అర్థం కావట్లేదు. భక్తి చాలా మందికి ఉంటుందండి. వాళ్ళనే మేము ఈ దేశంలో హిందువులు అంటాం. నేను అందరి దేవుళ్ళు సమానం, అందరి దేవుళ్ళు ఒకటే నేను ఎట్లా అంటాను? మిథున్ కుమారును ఒసామా బిన్ లాడెన్ ఒకటే అంటే ఒప్పుకుంటారా? మన హిందువులు మన దేవుని మీద నమ్మకం సన్నగిల్లి ఇతర మతాలకు వెళ్తున్నారంటారా? మనం ఎలా ఉన్నాం అనేది కదా. అప్పు చేసైనా సరే నెయ్యి తాగాలి, జీవించినంత కాలం సుఖంగా బ్రతికేయాలని చెప్పేసి చెప్తారు. వీళ్ళు కూడా అంతే చెప్తారు. నేను 99 ఏళ్ళు మంచి పనులు చేశాను కాబట్టి ఒక ఏడాదిలో పోతా కాబట్టి ఈ ఒక్కేడు నాకు నచ్చినట్టు ఉంటాను, నేను రేపులు చేస్తా బతుకుతాను, అంత మర్డర్లు చేస్తా బతుకుతాను, పక్కోటి సొమ్ము లాక్కుంటూ బతుకుతా అన్నారు అనుకోండి. ఇంతసేపు బైబిల్ గురించి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మీరు కూడా ఒక కన్వర్టెడ్ హిందూ కదా. బైబిల్ అనే ఒక బుక్కులో విగ్రహారాధన వ్యభిచారము అని చెప్పేసి చెప్పాడు. నా పద్ధతిని నువ్వు వ్యభిచారము అంటే నీ పద్ధతిని నేను అనిపించుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి మీ వీడియోలు పూర్తిగా క్రైస్తవులనే తిడుతున్నారు. ముస్లింల దగ్గరకు ఏ మాట పోనిస్తలేరు. వాళ్ళ మెజారిటీ పెరిగితే నీ వింటే కింద, వినపోతే పైన కోయడం కన్ఫర్మ్ అంటున్నారు. ఆ చావుకి బ్రతికి మధ్య జరిగే సంఘర్షణ ఏదైతే ఉందో దాని గురించి భయపడుతూ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ధర్మాన్ని పక్కన పెట్టే రకం నేను కాదు. మీరు మన ఛానల్ చూసినట్లు లేరు బహుశా, క్లియర్గా చూడండి. ఇప్పుడున్న మతాలు ఏవైతే ఉన్నావో హిందూ ధర్మానికి ఏ మతం వల్ల ఇబ్బంది కలగొచ్చు అంటారు భవిష్యత్తులో? హిందూ ధర్మానికి ఈ రెండు మతాల వల్ల వాళ్ళ దేవతల యొక్క పేర్లు అక్కడ నామరూపాలు లేకుండా చేసేసి అని చెప్పేసి చెప్తున్నాడు. చేయమని దమ్ముంటే నరుకుతా ఎవడన్నా అట్లా నా గుడిలోకి వచ్చి నా గుడి విగ్రహాన్ని కనుక కదపాలి, అవమానించాలని ట్రై చేస్తే. ఇతర మతాల్లో లేనిది మన హిందూ మతంలో ఉన్నది ఏంటి అసలు? క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి అందరికీ కల్పిస్తున్నాం. సనాతన గ్రంథాల్లో లేని ఏదైనా ఒక మంచి విషయాన్ని మీ గ్రంథాల్లోంచి చూపించండి.